కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. చిరంజీవి ఫ్యాన్స్ కి ఆ డైరెక్టర్స్ మస్తు ట్రీట్ ఇవ్వబోతున్నారా? టీజర్ తో విమర్శలు ఎదుర్కొన్న వశిష్ఠ అప్లాజ్ తెచ్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడా? అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ నుండి అప్డేట్ రాబోతోందా? నాని కూడా ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడా? బింబిసారతో భారీ హిట్ అందుకున్న యంగ్ దర్శకుడు వశిష్ఠకు పిలిచి ఛాన్స్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. కానీ టీజర్ ఫ్యాన్స్ అంచనాలపై దెబ్బేసింది. వశిష్ఠ టేకింగ్ అండ్ మేకింగ్ పై డౌట్ పడేలా చేసింది. ఇప్పుడు ఆ తప్పులు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది ఈ సోషియో ఫ్యాంటసీ డ్రామా. ఈ సినిమా అప్పుడు ఇప్పుడు రిలీజ్ అవుతుందన్న రూమర్సే తప్ప ఎప్పుడో క్లారిటీ లేదు. వీటన్నింటికీ ఆగస్టు 22న క్లారిటీ ఇవ్వబోతున్నాడు వశిష్ఠ. విశ్వంబర స్టోరీ ఇదేనంటూ పలు ఇంటర్వ్యూస్ లో చెప్పిన వశిష్ఠ విఎఫ్ఎక్స్ సరిచేసే పనిలో బిజీగా ఉన్నాడు. విఎఫ్ఎక్స్ విషయంలో చిరంజీవి సాటిస్ఫై అయితేనే రిలీజ్ డేట్ లాక్ చేస్తారని టాక్. అయితే ఇప్పటికే ఫినిష్ వర్క్ చిరంజీవి చూశారని తెలుస్తోంది. కాగా మెగాస్టార్ బర్త్డే రోజున ఎడిటెడ్ టీజర్ కానీ గ్లిమ్స్ కానీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట వశిష్ఠ. ఆ రోజే రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. అక్టోబర్ బరిలో బొమ్మ లోడింగ్ చేస్తారన్న బజ్ నడుస్తోంది. ఇదే కాదు, అనిల్ రావిపూడి చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా నుండి కూడా అప్డేట్ రాబోతోందని టాక్. ఆ రోజు టైటిల్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. రఫ్ఫాడిస్తాం మన శంకర్ వరప్రసాద్ టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతిని టార్గెట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇంకొంత షూటింగ్ పెండింగ్ ఉందని తెలుస్తోంది. ప్రెజెంట్ సినీ కార్మికుల స్ట్రైక్ వల్ల షూటింగ్ క్యాన్సిల్ అవుతున్న నేపథ్యంలో పొంగల్ బరిలో బొమ్మ దిగుతుందా లేదా అన్న డౌట్ కి ఆగస్టు 22న తెరపడనుంది. అలానే చిరుతో శ్రీకాంత్ ఓదిలా దర్శకత్వంలో ఓ మూవీని ప్లాన్ చేస్తున్నారు. దీనికి నిర్మాతగా నాని వ్యవహరిస్తున్నాడని టాక్. మరి ఈ ప్రాజెక్ట్ పై న్యాచురల్ స్టార్ ఏదైనా అప్డేట్ ఇస్తాడేమో మరో వీక్ లో తేలిపోతుంది. ఈ లెక్కన మెగాస్టార్ బర్త్డే రోజున డబుల్ ట్రిపుల్ బొనాన్జా ఉండొచ్చు.